పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన టాప్ కమాండర్, సైంటిస్టులు ప్రాణాలు కోల్పోయారు. IRGC హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ దాడి చేసే టైంకి ఆ విభాగం అధిపతి మేజర్ జనరల్ హుసేన్ సలామీ అక్కడే ఉండటంతో ఆయన మృతి చెందారు. ఇరాన్ అణు కార్యక్రమంలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ పై ఖచ్చితంగా తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. పశ్చిమాసియా మళ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్పై దాడులు చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై మెరుపు దాడులు చేస్తోంది. ఇదే సమయంలో ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక దళాల చీఫ్ మొహమ్మద్ బాగోరీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ IRN ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడులో ఇరాన్కు చెందిన అగ్ర న్యూక్లియర్ శాస్త్రవేత్తలు, సైనిక సీనియర్ జనరల్స్, రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చీఫ్ హుస్సేన్ సలామీ కూడా మరణించారు. IRGC అధిపతిగా ఉన్న మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ఇరాన్ సైనిక అణు కార్యక్రమాలకు అత్యంత కీలకమైన వ్యక్తి. టెలావీవ్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్లు IRGC హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసే సమయానికి సలామీ అందులోనే ఉన్నారు. దీంతో ఆ దాడిలో ఆయన మృతి చెందారు. ఇస్ఫహాన్ ప్రావిన్స్లో సలామీ 1960లో జన్మించారు. 1980లో ఆయన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్లో చేరారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఆయన పనిచేశారు. అందులో ఆయన పనితీరు ఆధారంగా కర్బలా, హోస్సేనీ డివిజన్లకు కమాండర్గా ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత ఆయన నేవీ హెడ్ క్వార్టర్కు నాయకత్వం వహించారు. 1997, 2005 వరకు సలామీ IRGC ఆపరేషన్స్ హెడ్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు టెహ్రాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమంలో ఆయన పాత్ర ఉండడం ఐరాసా భద్రతా మండలి ఆంక్షల జాబితాలో సలామీ పేరు చేర్చారు. 2019లో ఆయన్ను IRGC కమాండర్గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రమోట్ చేశారు. ఇజ్రాయెల్ను ప్రపంచ పట్టం నుంచి చెరిపివేసే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోందని సలామీ పదే పదే చెప్తున్నారు. సలామీ ఆధీనంలోని IRGCలో 2 లక్షల మంది ఉన్నారు. దీనికి ఇంటెలిజెన్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్, సైబర్ విభాగాలు ఉన్నాయి. ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలను కూడా అదే పర్యవేక్షిస్తుంది. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగానికి ఇవే ముఖ్యమైంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు క్షిపణి స్థావరాలపై దాడి చేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైంది నంతాజ్ యురేనియం శుద్ధి కేంద్రం. ఈ కాంప్లెక్స్ ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 1,00,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడి ఎడారి భూభాగం కింద దీనిని నిర్మించారు. యురేనియంను శుద్ధి చేసే వేల కొద్దీ సెంట్రిఫ్యూజులు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజా దాడిలో ఇది ఏ మేరకు దెబ్బతిందో తెలియాల్సి ఉంది. ఇక్కడి పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ దెబ్బతిన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇజ్రాయెల్ చేసిన దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని, కోలుకోలేని దెబ్బ కొడతామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. టెలావీవ్కు తీవ్ర శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మొదట టెహ్రాన్పై దాడులు చేసి ఆ తర్వాత శుక్రవారం ఉదయం 2వ దశ దాడులు ప్రారంభించింది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని విడతల వారీగా దాడులు చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ఆపరేషన్ రైజింగ్ లయన్గా పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమానికి గుండెలాంటి నతంజ్ కేంద్రాన్ని ధ్వంసం చేశామని, ఇరాన్ దశాబ్దాలుగా ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని బెదిరిస్తోందన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తోందన్న నెతన్యాహు ఇటీవల ఇరాన్ పెద్ద మొత్తంలో శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తి చేసిందని తెలిపారు. దాంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చని నెతన్యాహు తెలిపారు. ఇరాన్ ఇటీవల దూకుడు చర్యలు పెంచిందన్నారు. ఇప్పుడు ఆపకపోతే త్వరలోనే అణ్వాయుధాలు తయారు చేస్తుందని, ఇది ఇజ్రాయెల్ ఉనికికే పెనుముప్పుగా మారుతుందన్నారు. నాజీ హోల్కాస్ట్ నుంచి మేం పాఠాలు నేర్చుకున్నామని, మళ్లీ బాధితులుగా ఉండాలనుకోవడం లేదని నెతన్యాహు అన్నారు. ఇరాన్ గతంలో తమపై దాడులకు ప్రయత్నించిందని, ఇప్పుడు కొత్త పథకం సిద్ధం చేస్తోందని నెతన్యాహు ఆరోపించారు.